సార్ స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్లో కూర్చుంటానని చెప్పెళ్ళాడు. అప్పుడే ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, సీసీటీవీ ఫుటేజ్లో దొరికిన బండి నెంబర్ని ట్రేస్ చేసాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దర్ అపీల్ హస్ బీన్ ఫైల్డ్. నెక్స్ట్ వీక్ నువ్వు కోర్టులో హాజరవ్వాలి. దే విల్ కమ్ అట్ యూ హార్డ్, వెరీ హార్డ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అడ్వకేట్ రఘురామ్ అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో ఆవిడకి ఏదైనా కాలేజ్లో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు. తెలీదు సార్. ఫ్రమ్ ద జ్యుడిషియరీ. మేమిప్పుడు రామ్నగర జిల్లా కోర్టు ముందు ఉన్నాం. ఇంకాసేపట్లో కోర్టులో ఈ విచారణ మొదలవబోతోంది. మేడం మేడం మేడం, ఏసీపీ సజ్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి మీరేమంటారు? చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ ఆ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు? ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ ఛాలెంజ్ ద వర్డిక్ట్ ఇన్ ద హానరబుల్ కోర్ట్. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం. మేడం ప్లీజ్ మేడం, కోర్టులో న్యాయం లభిస్తుందని మీరు అనుకుంటున్నారా? Good morning, ma'am. Good morning. Come, let's go. Gina, you must be online. Okay. And send me the live updates. Yes, yes. And then So when you will be there? నేను సిగరెట్ తాగుస్తాను. Okay, come fast. సార్, ఇంకా లేదు సార్. సెషన్ ఇంకా సేపట్లో మొదలవుతుంది అనిపిస్తోంది. లేదు సార్, ఇంకో 10 నిమిషాలే, అంతకు మించదు. No, it's Raghuram Iyer appearing on the stage. I don't think it will take long. Yeah, I'll be there soon. Sorry, sir. I was in call. థ్యాంక్ యూ. Sir? నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కే. అవును సార్, ఒక్కటంటే ఒక సీటు. అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే. సెయింట్ జోసెఫ్లో దొరికితే చాలా సంతోషపడతారు. ఓ మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మనం తర్వాత మాట్లాడదాం. सर, केस नंबर 24/2019. ఐ విల్ బి దేర్. ऐसा आपको दिक्कत है? बट कुछ नहीं. सर, यहाँ की तो चाय. SC 24/2019. ఓ, అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను స్టేట్కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్.
ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్ ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండెలపేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక కుమారుడు వినాయకన్. అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 ఏళ్ల వయసున్న కూతురుంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయి వేసిన వినాయకన్ కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 ఏళ్ల కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్ట్ మర్డర్. యువర్ ఆనర్ ఆ రోజు కేసుని 18 ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ ఉమెన్. ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకిచ్చే గౌరవమే. కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగులను ఉపయోగించి ఆ కేసును నీరుగార్చారు. ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు. యువర్ ఆనర్, ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది. బికాజ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC-24 of 2019 ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 ఏళ్ల యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. యువర్ ఆనర్, ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 ఏళ్ల శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష. యువర్ ఆనర్, బికాస్ దే హ్యావ్ కమిటెడ్ ఎ హీనస్ క్రైమ్ దట్ షాక్డ్ ద ఎంటైర్ నేషన్. యువర్ ఆనర్, ఈ కేసు కోర్టులో విచారణకి వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ 4 లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ సమాజానికే ద సొసైటీ ఈజ్ ద పిటిషనర్. ఒప్పుకుంటున్నాను, వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు. ఎవరన్నారు, ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే I will challenge them. May I? Your Honor, I think he has a point. ఈ ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ అంటామే, ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్. He has a point. And to prove that point, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. ప్రొసీడ్. పేరు? తాయారమ్మ. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. తన పేరేంటి? ఒకే ఒక కూతురు, యువర్ ఆనర్. పేరు శివాని. 14 ఏళ్ళు. చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం
స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు, ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 years old man brutally raped her. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమామ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాపం అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ 4 షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24/2019, హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్. అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు, ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times MLA, మాల్వా కాన్స్టిట్యుయెన్సీ, జామ్నగర్. ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలియర్ మిస్టర్ అయ్యర్? తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత 2.5 సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది, బతిమాలుతోంది చట్టం ముందు నుంచొని. And nobody bothered. Not the public, not the media, not even the court. It was as if she never existed. And the best part is ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో నుంచొని రికార్డ్ మార్జిన్తో మళ్ళీ గెలిచాడు. మిస్టర్ అయ్యర్, సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను. And the dignity of the nation is the dignity that it gives its women. Here is a woman. Here is a mother. Here is a petitioner. So my question is, Your Honor, చట్టం అందరికీ సమానమే అయితే ఆ 4 షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి. వాట్స్ యువర్ నేమ్? అరవింద్ స్వామినాథన్. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మీరనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా? యువర్ ఆనర్, ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైట్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది. అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవని కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. And no one is proved guilty unless convicted by the court. Those 4 men were not even produced in court, Mr. Prosecutor. అజ్మల్ కసబ్ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరితీసి చంపారు. Forget the trial, forget the judgment. ఆ 4 కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అంతకంటే ముందే చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వై? వాట్ వాస్ ద హరీ? మిసెస్ శ్వేతా గుప్తా, చైర్పర్సన్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. జస్టిస్ డెలివర్డ్. ఆ 4 పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డూ యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్? ఎస్, ఆఫ్ కోర్స్. ఎంత శాతం చెప్పగలరా? 100%, ఆఫ్ కోర్స్. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ? ఎస్, అబ్సల్యూట్లీ. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 100% నమ్ముతున్నారు.
లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ 10వ తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు? What? బీపీ, బ్లడ్ ప్రెషర్, బికాస్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై. కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల వాస్ రేప్డ్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బొమ్మసాంద్ర. బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK #మై కాలేజ్ క్రష్. సో నా ప్రశ్న ఏంటంటే why were you shocked only at Saba's death? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. No, Your Honor. He is trying to generalize things here. Sabha was born to death, Your Honor. She was not just raped, but born to death. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? But that was a national headline, right? Yeah. I'm sorry. Your Honor, she's right actually. That was the national headline.